తెలంగాణ అభివృద్ధిలో మరో కీలక అడుగు పడబోతుంది. హైదరాబాద్ రూపురేఖలు మార్చే మెగా ప్రాజెక్టుకు మాస్టర్ ప్లాన్ రెడీ అవుతుంది. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో నిర్మించనున్న ఫ్యూచర్ సిటీ పనులు స్పీడప్ చేసింది ప్రభుత్వం. మాస్టర్ ప్లాన్ వచ్చే డిసెంబర్ లో రిలీజ్ చేసేందుకు సిద్ధమవుతోంది. డిసెంబర్ 9, 10 తేదీల్లో జరిగే గ్లోబల్ సమ్మిట్ వేదికగా బ్లూ ప్రింట్ ను విడుదల చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఏఐ, హెల్త్, జీసీసీ హబ్లతో ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దేలా ప్లాన్ రూపొందుతోంది. ఈ ప్రణాళికతో హైదరాబాద్ కు మరో అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతుంది. ప్రపంచ పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో 30,000 ఎకరాల్లో ఈ ఫ్యూచర్ సిటీని నిర్మించనున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. బ్రెయిన్ చైల్డ్ ప్రాజెక్ట్ అనే చెప్పుకోవాలి దీన్ని. అలాగే సింగపూర్ నిపుణుల సహకారంతో సమగ్ర మాస్టర్ ప్లాన్ రెడీ చేస్తుంది. 1950లో సింగపూర్ మాస్టర్ ప్లాన్, అలాగే 1971లో సింగపూర్ కాన్సెప్ట్ ప్లాన్ రూపకల్పనలో భాగస్వాములుగా ఉన్నవారు ఇప్పుడు భారత్ ఫ్యూచర్ సిటీ మాస్టర్ ప్లాన్ ను సిద్ధం చేస్తున్నారు. ఫార్చ్యూన్ 500 కంపెనీలు భారత్ లో పెట్టుబడులు పెట్టాలి అనుకుంటే తెలంగాణనే మొదటి చాయిస్ అయ్యేలా ఫ్యూచర్ సిటీని తీర్చిదిద్దుతారు. ఫ్యూచర్ సిటీ కేవలం కొత్త నగరం కాదు, తెలంగాణ భవిష్యత్తుకు కొత్త చిరునామా. ప్రపంచ పెట్టుబడులు, లక్షల ఉద్యోగాలు, అత్యాధునిక మౌలిక వసతులతో రాష్ట్రాన్ని గ్లోబల్ మ్యాప్ పై మరింత బలంగా నిలబెట్టే మెగా విజన్. ఇదే ఫ్యూచర్ సిటీ లక్ష్యమని ప్రభుత్వ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి రాజిరెడ్డి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాజిరెడ్డి, ఏదైతే ఇప్పటికే పలు ప్లాన్స్ తో కూడా ముందుకు వెళుతున్నారు, రాష్ట్రాన్ని అభివృద్ధి ప్రదంలో ముందుకు నడిపించాలని, మరి ఇప్పుడు రాబోతున్న కొత్త ప్లాన్స్ తో ఇంకా ఎలా ముందుకు వెళ్ళబోతుంది? అసలు సీఎం రేవంత్ రెడ్డి వ్యూహం ఎలా ఉంది? తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఫ్యూచర్ సిటీని. ముఖ్యమంత్రి పలు సందర్భాల్లో చెప్పారు, మాకు ఇతర రాష్ట్రాలతో పోటీ కాదు, ప్రపంచంతో పోటీ, ఒక అమెరికాతో పోటీ, ఒక లండన్తో పోటీ అని కూడా చెప్పారు. ఈ యొక్క నేపథ్యంలో ఫ్యూచర్ సిటీని ఏ రకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీర్చిదిద్దబోతున్నారో అర్థమవుతా ఉంది. ఈ యొక్క నేపథ్యంలో డిసెంబర్ 9, 10 గ్లోబల్ సమ్మిట్ను తెలంగాణలో నిర్వహించబోతున్నారు. అది కూడా ఫ్యూచర్ సిటీలో నిర్వహించబోతున్నారు. స్కిల్ యూనివర్సిటీకి పరిసర ప్రాంతాల్లోనే నిర్వహించబోతున్నారు. ముఖ్యంగా విదేశీ పెట్టుబడులను ఆకర్షించుకోవడమే ప్రధాన దృష్టి సారించబోతుంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఫ్యూచర్ సిటీ బ్లూ ప్రింట్ను కూడా ఆ రోజు విడుదల చేయబోతున్నారు. ఇప్పటికే సింగపూర్కు సంబంధించినటువంటి నిపుణులు ఎట్లా ఉండబోతుంది ఈ యొక్క సిటీ అనేది కూడా బ్లూ ప్రింట్ కూడా ఇచ్చినట్టు తెలుస్తుంది. ఈ యొక్క నేపథ్యంలో ఫ్యూచర్ సిటీని ఫ్యూచర్లోనే గొప్ప సిటీగా, ప్రపంచంలోనే గొప్ప సిటీగా తీర్చిదిద్దడానికి ఇంకా ఎలాంటి కంపెనీలు తెలంగాణకి రాబోతున్నాయి అనుకోవచ్చు? తనిఖీ చూసుకున్నట్టయితే అమెజాన్ ఇప్పటికే పనులు స్టార్ట్ చేసింది, ఏఐ కూడా స్టార్ట్ చేసింది. అదేవిధంగా డేటా సెంటర్లు, ఇలా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందినటువంటి కంపెనీలను మొత్తానికి ఫ్యూచర్ సిటీకి తీసుకురాబోతున్నారు. ఫ్యూచర్ సిటీని భవిష్యత్తులో గొప్ప సిటీగా తీర్చిదిద్దడంలో ముందడుగు వేస్తారని కూడా రేవంత్ రెడ్డి చెప్తున్నారు. అంతేకాకుండా ప్రపంచంలో ఫ్యూచర్ సిటీకి గుర్తింపు పొందే సిటీగా గుర్తింపు చేసే విధంగా చూస్తానన్నారు. తెలంగాణ అంటే ప్రపంచంలో గుర్తుండిపోయే సిటీగా ఫ్యూచర్ సిటీని మార్చడం. మాస్టర్ ప్లాన్ లో ఎటువంటి ఎంత జాగ్రత్తగా తీసుకున్నారు మాస్టర్ ప్లాన్ రూపొందించడం? మన భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా రోడ్లు కానీ, మౌలిక వసతులు కానీ ఆ రకంగా ఉండే విధంగా, పెట్టుబడులను ఆకర్షించే విధంగానే తీర్చిదిద్దబోతున్నారు. ఇప్పటికే గ్రీన్ వే, ఎక్స్ప్రెస్ వే కూడా ప్రారంభం కూడా కాబోతున్నాయి. అవి కూడా పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఈ యొక్క నేపథ్యంలో ప్రపంచ పెట్టుబడిదారులను ఆకర్షించే విధంగానే ఈ యొక్క ప్లానింగ్ ఉండబోతుందని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పటికే రేవంత్ రెడ్డి పలు సందర్భాల్లో చెప్పారు, మాకు ఇతర రాష్ట్రాలు పోటీ కాదు, ప్రపంచంలో ఏదైతే అభివృద్ధి చెందిన దేశాలు ఉన్నాయో ఆ దేశాలే మాకు పోటీ అని చెప్పారు. ఆ రకంగానే ఫ్యూచర్ సిటీని తీర్చిదిద్దారని కూడా రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నారు. రైట్ రాజిరెడ్డి, నిజానికి ఫ్యూచర్ సిటీ కంప్లీట్ అయిన తర్వాత ఇది గ్లోబల్ సిటీగా మారుతుంది. అంటే తెలంగాణకు మరో మణిహారంగా ఇది మారే అవకాశం ఉంటుంది. రేవంత్ రెడ్డి వ్యూహం ఎలా ఉందనేది కూడా మనం చూస్తున్నాము. ఏకంగా 30,000 ఎకరాల్లో కూడా ఈ సిటీని నిర్మిస్తున్నారంటే రాబోయే రోజుల్లో తెలంగాణ ఫ్యూచర్ ఎలా ఉంటుందనేది కూడా ఇప్పుడే కళ్ళకు కట్టినట్టు చూపిస్తున్నారు. తెలంగాణ భవిష్యత్తు నెక్స్ట్ లెవెల్లో మార్చేసే ప్లాన్ ఇది.